అన్నా, ఆనమలి గెస్ట్ హౌస్కి వెళ్ళే దారేటనా? ఉండడానికండి? అవును. రే వినోదు, ఆనమలి గెస్ట్ హౌస్కి దారి. ఎందుకు సార్? అక్కడ ఉండడానికి వచ్చాను. గెస్ట్ హౌస్లోనా? అవును. సార్ అక్కడ ఎవరు ఉండడం లేదు. ఇక్కడ పక్కన ఒక రూమ్ ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళి చూద్దాం. లేదొద్దు, నేను ఆ గెస్ట్ హౌస్లోనే ఉంటాను. సరే పదండి వెళ్దాం. గెస్ట్ హౌస్లో ఉండాలంటే అందుకు ఓనర్ పర్మిషన్ కావాలి. మ్యాథిసే కదా ఓనర్, నేను ఆయనతో మాట్లాడాను. మీరు కూర్చోండి సార్, నేను ఒకసారి కాల్ చేసి అడుగుతాను. ఓకే. సార్ నాతో చెప్పడం మర్చిపోయినట్టున్నారు. నువ్వు రేష్మని తీసుకువెళ్ళి క్లీన్ చేయించు. అలాగే. వాళ్ళు వెళ్ళి క్లీన్ చేసి వస్తారు. ఓకే. అవును, మీకు తినడానికి ఏం కావాలి? ఇటాలియన్ లెజేనియా విత్ డబుల్ లేయర్ చీజ్. మీ దగ్గర ఏముందో అది ఇవ్వండి. అయితే తమరు గెస్ట్ హౌస్లో ఉండడానికి నిర్ణయించుకున్నారన్నమాట. అందులో నీకేంటి సమస్య? నేను చెప్పానని ఎవరితో చెప్పొద్దు. అక్కడ చాలా సమస్యలున్నాయి. ఆ గెస్ట్ హౌస్లో ఉన్నవాళ్ళు ఇప్పటి వరకు 10 రోజులు కూడా ఉండకుండా పారిపోయారు. ఇలా చూడండి, 6 నెలల క్రితం ఒక టూరిస్ట్ ఇక్కడికొచ్చారు. ఆ మనిషి ఇప్పుడు కనిపించట్లేదు. ఆయన్ని క్యాథరింగే చంపేశాడని చెప్పుకుంటున్నారు. క్యాథరినా? అక్కడ ఉంటున్నది దొర పెంచిన చిన్న కొడుకు. అతని ఆత్మ ఇంకా ఉంది. అలాగా? అయితే తప్పకుండా తన చూడాలి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావు? ఏదైనా సాయంకి పిలుద్దామంటే మనిషి కనిపించావు. మా అమ్మాయే. నా పేరు వర్ష. కోటయత్తులో నర్సింగ్ చేస్తోంది. నా పేరు నందు. వినోద్ వాళ్ళ చెల్లెలు కొడుకు. తిన్నగా వెళ్ళి లెఫ్ట్కి తిరిగారంటే గెస్ట్ హౌస్ దగ్గరే ఆగుతుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం.
ఓ 5-6 నెలల నుండి ఇక్కడెవరూ ఉండడం లేదు సార్. ఫైరింగ్ అంతా పాడైపోయింది. స్విచ్ చేస్తేనే పనిచేస్తుందో లేదో తెలుస్తుంది. తను ఈ బంగ్లాలో ఉన్న దొర వాళ్ళ నాన్న. ఈ బంగ్లాని కట్టింది ఆయనే. ఇది పాత గెస్ట్ హౌస్ సార్. సౌకర్యాలు అంతంత మాత్రమే. కావలసిన వస్తువులు ముందుగానే తీసుకొచ్చి పెట్టాం. ఓకే, ఐ విల్ మేనేజ్. పూర్తిగా సోలార్ సార్, కానీ ఎలక్ట్రిక్ లైన్ కూడా ఉంది. ఒకసారి ఏనుగు చనిపోయింది సార్, శాంక్షన్ దొరకలేదు. వారానికి 2 రోజులు ఇక్కడికొచ్చి క్లీన్ చేస్తుంది. నా చెల్లిలే సార్, పేరు రేష్మా. వచ్చే దారిలో కెమెరాతో ఒక అమ్మాయిని చూశాను. ఎవరది? ఓ తన స్టెల్లా మేడం. సీతమ్మ వాళ్ళ ఇల్లుందే, అక్కడుంటున్నారు. స్టెల్లా ఒంటరిగా ఉందా? అవును సార్. ఈ చోటు చాలా బాగుంది, నాకు నచ్చింది. సార్ మీరు ఎన్ని రోజులుంటారు? కొన్నాళ్ళు ఉంటాను. సార్ ఇంట్లో సిగ్నల్ దొరకదు. సిగ్నల్ దొరకాలంటే అక్కడికి వెళ్ళాలి, లేదంటే మెట్ల దగ్గరికి వెళ్ళాలి. రేష్మా, ఆ? స్నానం చేయడానికి వేన్నీళ్లు దొరుకుతాయి. అది మీరే పెట్టుకోవాలి సార్. మీ రూము ఇదే సార్. నేను బయలుదేరినా సార్. ఏదైనా కావాలంటే కాల్ చేయండి.